హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా నూరూరించే మామిడికాయ పచ్చడి, అదేనండి మన ఆవకాయ నిల్వ పచ్చడిని, ఇంకా మామిడికాయ తొక్క పచ్చడిని చూపించబోతున్నానండి. మామిడికాయ పచ్చడి అంటే నోట్లో నీరు ఉంటాయండి. మామిడికాయ నిల్వ పచ్చడిని పక్క కొలతలో చూపిస్తున్నాను. మామిడికాయ పచ్చడి ఊరడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అప్పటికప్పుడు తొక్కు పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కమ్మగా ఇంకా టేస్టీగా ఉండే ఈ పచ్చడితో మొత్తం అన్నం తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుందండి. అది మరి లేట్ చేయకుండా ఈ ఆంధ్ర ఆవకాయ పచ్చడిని సింపుల్ అండ్ టేస్టీ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయ మనం పచ్చడికి కరెక్ట్గా సరిపోయిన మామిడికాయను తీసుకోవాలండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, టెంక మీద పైన ఇలా పల్చటి పొర ఉంటుందండి, ఆ పొరని తీసుకోవాలి. దీనివల్ల పచ్చడి పాడవుతుందండి. ఇలా టెంక తీసేసి పైన జీడి తీసేసి ఇలా అన్ని ముక్కలకు టెంక ఉన్నట్టు చూసుకోవాలండి, లేకుంటే పచ్చడి పాడవుతుంది. ఇలా ముక్కల్ని బాగా పైన పల్చటి పొర తీసేసి ముక్కల్ని బాగా తుడుచుకోవాలండి. ఇలా తడి లేకుండా అస్సలు బాగా తుడుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని జీడి ముక్కలు కూడా వేస్తున్నానండి, దీనివల్ల కూడా చాలా మంచిగా అనిపిస్తుంది పచ్చడి తినేటప్పుడు మనం. ఇక్కడ నేను గిన్నె కొలతలతో మీకు పచ్చడి చూపిస్తున్నానండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను, అన్నీ ఈ గిన్నెతోనే మనం కొలిచి తీసుకోవాలి. ఈ గిన్నెతో 2 గిన్నెల అవుతాయండి నాకు ముక్కలు, మామిడికాయ ముక్కలు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీ ఇంట్లో ఉన్న ఏ గిన్నెతో అయినా మీరు కొలిచి తీసుకోవచ్చండి. ఇలాగైనా చేస్తే మీరు ఎన్ని కేజీలైనా ఈజీగా పచ్చడి పెట్టవచ్చండి. ఇక్కడ నాకు 2 గిన్నెల వరకు అయింది. ఇక్కడ నేను అదే గిన్నెతో 1/2 కప్పు కళ్ళుప్పు తీసుకున్నానండి. తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసి ఎండలో 1 గంట పాటు ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని పెట్టుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ 1/2 కప్పు వెల్లుల్లి తీసుకున్నానండి, పొట్టు తీయని వెల్లుల్లి. ఇక్కడేమో ఆవలేమో 1/2 కప్పు తీసుకోవాలండి, ఇది కూడా ఎండలో ఎండబెట్టుకున్నానండి. ఇక్కడేమో పొట్టు తీసిన వెల్లుల్లి ఉన్నాయండి, ఒక పిడికెడు దాకా తీసుకోవాలండి. బౌల్లోకి ముందుగా నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పును మనం ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆవాలు ఉన్నాయి కదా, ఆవాల్ని గ్రైండ్ చేసిన ఆ పిండి మనకు ఆవపిండి ఏమో ఒక 1/2 కప్పు దాకా వచ్చింది. గ్రైండ్ చేసుకున్న తర్వాత అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో పొట్టు తీయని వెల్లుల్లి ఉంది కదా, అది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే మీరు పైనుంచి వేసుకోవచ్చు తర్వాత అయినా, బట్ ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అండి, ఇది కొలతతో తీసుకుంటే పచ్చడికి ఏం అవసరం ఉండదు. కాస్త 1/2 కప్పు దాకా ఆయిల్ వేసి ముక్కలకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలకు మిక్స్ చేసుకుంటే మనకు ముక్క మెత్తబడదండి అస్సలు. ఇప్పుడు ఆవపిండి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతి పిండి కూడా వేసుకోవాలండి. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడేమో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. కారం ఏమో ఒక 1/2 కప్పు దాకా తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన కారం అండి ఇది. మరి ఎక్కువ కారం ఉండదు, తక్కువ కూడా ఉండదండి, మీడియంగా ఉంటుంది. ఒకవేళ కారం తక్కువ ఉన్నదంటే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చు. మీరు పచ్చడికి వాడే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఆ కారం వేసుకుంటే కాస్త కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, దాంట్లో కారం తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఆవకాయ ముక్కల్లో, దాంట్లో వేసుకోవాలండి. ఇలా వేసి మామిడికాయల ముక్కల్లో మంచిగా ఉప్పు కారంని బాగా పట్టించాలండి. ఇక్కడ నాకు కాస్త చేయి మండుతుందండి, నేను ఇలా గ్లౌస్ పెట్టుకొని మిక్స్ చేస్తున్నానండి. మీరు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్క మొత్తం కారం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కకు మసాలా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి. ఎయిర్ టైట్గా ఉండే డబ్బా తీసుకోవాలి. మీరు జార్లో అయినా దేంట్లో అయినా లేదా గాజు బౌల్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటున్నానండి. పచ్చడి మొత్తం ఆ డబ్బాలోకి వేసుకోవాలి.
ఇలా మొత్తం పచ్చడిని చాలా టేస్టీగా వస్తుందండి. అసలు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ కొలతల్లో కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా పెట్టేయచ్చండి పచ్చడి. చూడండి మొత్తం పచ్చడి ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలండి. పచ్చడికి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా చూడండి నేను ఒక 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ పైకి తేలింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పచ్చడిని మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ బౌల్లో మనం పచ్చడిని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకోవాలి, పెద్ద గిన్నెలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, బట్ ఉప్పు అయితే అవసరం ఉండదండి. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఎప్పుడైనా పచ్చడిలో ఉప్పు సరిగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి, లేకుంటే పచ్చడి చెడిపోతుందండి. ఇలా బాగా పచ్చడిని మిక్స్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని. మీరు ఇలా నేను ఇక్కడ గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నానండి, పచ్చడిని స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి, మొత్తం గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలి. ఇలా ఉంచితే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మొత్తం పచ్చడిని నేను ఇక్కడ గ్లాస్ జాడీలోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకున్న తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా పైకి ఆయిల్ తేలేటట్టు ఉండాలండి. ఎప్పుడైనా పచ్చడిలు చెడిపోవు ఇలా ఉంటే. మిగతా పచ్చడిని నేను ఇక్కడ చిన్న జార్లోకి తీసుకుంటున్నానండి రోజు యూజ్ చేయడానికి. మీరు కూడా తప్పకుండా ఈ ఆవకాయ పచ్చడిని ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పచ్చడి పెట్టడం కష్టం అన్న వాళ్ళు ఈ వీడియో చూస్తేనే చాలా ఈజీగా పెట్టుకుంటారండి. అంత సూపర్గా ఉంటుందండి. చూస్తేనే చూడండి ఎంత ఈజీగా ఉందో. ఒక 10 నిమిషాల్లో మనం పచ్చడిని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ అన్నం వేసుకొని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి మొత్తం అయిన తర్వాత అన్నం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా కమ్మగా ఉండే మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఆవకాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. తొక్కు పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నాయి. ఇలా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లో, అన్నంలో, దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడిని మీరు మిక్సీలో కాకుండా మీరు రోల్లో అయినా రుబ్బుకోవచ్చండి. దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. రోల్లో రుబ్బుకున్నది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. లోపల ఉన్న టెంకను కూడా తీసేసేయాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఈ పచ్చడికి మనం ఊరబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసి తీసుకోవాలండి. సింపుల్గా ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ అవుతుందండి. చేయడం మాత్రం చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా పుల్లగా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు 10 నుంచి 15 దాకా తీసుకున్నానండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవి కారం ఎక్కువ ఉండవండి. దీనిలో ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని సిమ్ మీద వేయించుకోవాలండి. బాగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి.
ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి. ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం పప్పులను. మీరు కావాలంటే దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, బట్ ఇక్కడ నేను వేయలేదు. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు పైనుంచి తొక్క తీయకుండా ఒక గడ్డ దాకా వేసుకున్నానండి. ఇలా వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి వెల్లిపాయ వేయడం వల్ల. ఇప్పుడు ఇలా ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఈ టైంలో ఏం చేయాలంటే, మీరు అదే రోల్లో దంచుకోవాలంటే మీరు ముందుగా ఎండుమిరపకాయలు అవి జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత ఇవి రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. రోల్లో దంచిన పచ్చడి టేస్ట్ ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కొంచెం పలుకులుగా ఉండాలండి. దీనివల్ల మనకు మధ్యలో ఆ మామిడికాయ ముక్కలు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి 5 నుంచి 6 రెబ్బలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు 2 ఇక్కడ నేను తుంచి వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ ఒక 10 నుంచి 12 దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని దీంట్లో వేసుకోవాలండి. వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి, స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో మీరు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా స్టవ్ మీదనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూస్తేనే తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. అన్నం మొత్తం మీరు ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే రుచి అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మధ్యలో ఆ మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి, దేనిలో తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇలా స్టార్టింగ్లో మనకు మామిడికాయలు వచ్చినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని అప్పటికప్పుడు తినొచ్చండి, సూపర్గా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. నోట్లో నీరు ఊరుతాయండి, అంత బాగుంటుందండి. నాకైతే ఇక్కడ చూస్తేనే తినాలనిపిస్తుందండి, అంత సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.